ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు సైతం గవర్నర్ నుంచి అనుమతి లభించింది. రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతితో ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు సైతం గవర్నర్ నుంచి అనుమతి లభించింది. రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతితో ఏసీపీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో హంగు ఏర్పడిన మున్సిపాలిటీలలో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మెజారిటీ రాని స్థానాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా 38 హంగు మున్సిపాలిటీలపై చర్చ జరగగా వీటిలో 20కి పైగా తమ అధీనంలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తుంది.